కాబట్టి ఇప్పుడు అటువంటి బంగారు రంగుతో ఆమె కనపడింది. ఈయన ముందు ఏమడిగాడంటే ఆ యక్షం ఏది అని అడిగాడు. అడిగితే ఆవిడంది, ఆ యక్షమో నేనో ఏదో కానీ మీ అందరూ గెలవడానికి కారణము ఏదో అది నిజానికి బ్రహ్మము. ఆ బ్రహ్మము వలన మీరందరూ విజయములు సాధించారు. సా బ్రహ్మేతి హోవాచ. ఏ బ్రహ్మము ఉన్నదో దాని నుండి ఎవరికి ఏ శక్తి కావాలో ఆ శక్తి ప్రసరణమవుతోంది. ఆ శక్తి ప్రసరణము ద్వారా తాను కృతార్థుడవుతున్నాడు. అంటే చేయవలసిన పని, సంకల్పించిన పనిని చేశానన్న తృప్తిని పొందగలుగుతున్నాడు. అది బ్రహ్మము. దానికి నిజానికి కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కు ఇవన్నీ ఉండే అవకాశం లేదు. కానీ దానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అజాయమానో బహుధా విజాయతే. అది ఎప్పుడు ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇట్లా కనపడుతున్నాను అని చెప్పింది. కేనోపనిషత్తులో బ్రహ్మము ప్రధానమై కనపడి దేవతలలో కూడా మళ్ళీ ప్రత్యేకించి అగ్ని, వాయువు, ఇంద్రుడు గొప్పవాళ్ళు అవడానికి కారణమైంది. ఎందుకని అంటే బ్రహ్మము ఒక యక్షము యొక్క రూపాన్ని ధరిస్తే మొదట చూసిన వాళ్ళు అగ్ని, వాయువు, ఇంద్రుడు. మళ్ళీ ముగ్గురులో వినయంతో దగ్గరికి వెళ్ళి ఆ యక్షము ఒక రూపాన్ని పొంది స్త్రీగా కనపడితే ఆమె దర్శనం పొంది మాట్లాడిన వాడు ఇంద్రుడు. అందుకని ఇప్పుడు ఆధిక్యాన్ని నిరూపణం చేయవలసి వస్తే దేవతల్లో ముందు ఇంద్రుడిని చెప్తారు, చెప్పి అగ్నివాయువుల్ని చెప్తారు. అది శక్తి వలన కాదు చెప్పేది. దేని వలన చెప్తారు అంటే పరబ్రహ్మ దర్శనమును దృష్టిలో పెట్టుకుని చెప్తారు. అది కేనోపనిషత్తు ఆధారమైంది. కేనోపనిషత్తులో ఏ అద్వైతానుభూతిని గురించి మాట్లాడతారో అవి సాక్షాత్ అమ్మవారు మాట్లాడిన మాటలే కాబట్టి పరదేవతకి ఆ ఉపనిషత్తు ప్రీతిపాత్రమైనది అన్న మాట అనడానికి అవకాశం ఉండదు. అది ఆవిడే లోకమును అనుగ్రహించడానికి, దేవతల యొక్క అతిశయాన్ని తగ్గించడానికి చెప్పింది కాబట్టి అందులో ఆవిడ ఒక రూపాన్ని స్వీకరించడం, మాట్లాడడం అన్నవి ప్రతిపాదింపబడ్డాయి కాబట్టి ఆ ఉపనిషత్తు అమ్మవారి రూపాన్ని ధరించిన పరబ్రహ్మమునకు దగ్గరగా ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకునే శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేసినప్పుడు శృతీనాం మూర్ధానో దతతి తపయౌ శేఖరతయా అని ఒక శ్లోకాన్ని రచించారు. శృతుల యొక్క మూర్ధానం చివరి భాగమునందు నీ పాదములు ఉంటాయి. అంటే కేనోపనిషత్తు యందు నువ్వు ఒక స్త్రీ రూపంలో కనపడ్డావు. అమ్మా, నువ్వు అలా కనపడ్డావే, ఆ కనపడినప్పుడు ఎట్లా కనపడ్డావో ఆ దివ్య పాదములు నా తల మీద పెట్టు. శృతీనాం మూర్ధానో దదతి తపయౌ శేఖరతయా మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ. ఆ పాదములే నా తల మీద పెట్టన్నారు. అంటే ఒక రూపాన్ని పొందింది పరబ్రహ్మం. పరబ్రహ్మము రూపాన్ని పొందినప్పుడు ఆ పాదములు తల మీద పెట్టుకున్నారనుకోండి, అది జ్ఞాన ప్రసరణమునకు కారణమవుతుంది. ఆ జ్ఞాన ప్రసరణమునకు కారణమై జ్ఞాన ప్రసూనాంబానుగ్రహమును పొందాడు అనుకోండి, ఆయన ఏమవుతాడు? అద్వైతానుభూతిని పొందుతాడు. అప్పుడు ఇంకా ఆయన మాట్లాడవలసిన అవసరం ఏమి ఉండదు. ఆయన ఏది పొందాలో అది పొందేశాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అప్పుడు ఆయనకి నామరూపాత్మకమైన జగత్తు స్థానంలో బ్రహ్మము దర్శనమవుతుంది. అది నోటితో చెప్పేది కాదు. అప్పుడు ఆయన ఒక పిచ్చివాళ్ళ కూడా కనపడచ్చు. అందుకే జ్ఞాని ఉన్మత్తుడిలా కనపడతాడు అని. ఓ రామకృష్ణ పరమహంసవా, ఒక భగవాన్ రమణుల్లా అట్లా కనపడతారు. అయితే ఈ జ్ఞానము కలగడం మాత్రం ఆవిడ అనుగ్రహం మీదే ఆధారపడుతుంది. ఆవిడ ఇవ్వాలది. అందుకని శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు కూడా శ్రీ విద్యా సంప్రదాయాన్ని, అద్వైత సాంప్రదాయాన్ని దగ్గరికి తీసుకొస్తూ మాట్లాడారు. శంకరాచార్యుల వారి యొక్క చాలా గొప్పతనం ఎక్కడుందంటే, ఏదో ఒకదాని దగ్గర ఆయన కేవలంగా పరిమితం కాలేదు. శ్రీ విద్యా సంప్రదాయాన్ని అంత గొప్పగాను కీర్తిస్తూ సౌందర్య లహరి వంటివి ఇచ్చి, లలితా త్రిశతికి భాష్యం ఇచ్చి, వారు మళ్ళీ దాన్ని అద్వైతం వైపుకి కలిపారు, తీసుకొచ్చి చివరకు వచ్చారప్పటికి. కాబట్టి శృతీనాం మూర్ధానో దతతి తపయౌ శేఖరతయా మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ. ఆవిడ పాదాలు నువ్వు తీసి తల మీద పెట్టుకుంటావా? ఎలా సాధ్యం? ఎలా తీసుకుంటావు?
అవి నువ్వు తీసుకుని పెట్టేసుకుని జ్ఞానం పొందేసేవి కావు అవి. ఆవిడ పెట్టాలి పాదాలు. అక్కడుంది ఉపనిషత్తులో ప్రతిపాదింపబడిన రహస్యాన్ని శ్లోకంలోకి తీసుకొచ్చారు. ఆవిడ దయతో అనుగ్రహించి పాదములు పెట్టవలసింది. నువ్వు వెళ్ళిపోయి ఆవిడ పాదాల దగ్గర కూర్చొని తీసేసుకొని తల మీద పెట్టేసుకుని నేను జ్ఞానం పొందేశానంటావా? ఎట్లా సాధ్యం అది? ఆవిడ నీ యందు